జై శ్రీరామ్. ఎన్నో పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలున్న ఇస్తరాకులతో ఇడ్లీలు తయారు చేసుకోండి. ఇస్తరాకులే కాకుండా పనసాకులు, మామిడాకులు ఇలా మీకు అందుబాటులో ఉన్న తినగలిగే ఆకులతో తయారు చేసుకొని తింటే స్టీమ్ చేసినప్పుడు ఆకులో ఉన్న పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా ఫుడ్లోకి వెళ్తాయి. మనం తింటున్నప్పుడు ఒక మంచి ఫ్లేవర్, టేస్ట్ అనేది తప్పకుండా ఫీల్ అవుతాం. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఫీల్ అయిన దాన్ని మీరు కూడా డెఫినెట్లీ ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్తో ఒక గ్లాస్ పొట్టు మినపప్పు, పొట్టు శనగలు, 1 స్పూన్ శనగపప్పు, 2 స్పూన్ల బియ్యము. ఇప్పుడు చూపిస్తున్న కప్పుతో 2 కప్పుల కొర్రలు తీసుకున్నాను అనమాట. బియ్యం అనేది మనం మిల్లెట్స్ వాడుతున్నాం, కొర్రలు వాడుతున్నాం కాబట్టి తినేటప్పుడు జిగురుగా పంటికి అంటకుండా మంచి టేస్ట్ కానీ స్మూత్నెస్ రావడం కోసం అని వాడుతున్నా. దాని బదులు ఇడ్లీ రవ్వ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఎట్లా అవుతుందో చూపిస్తున్నా. మనం ఫర్మెంటేషన్ ప్రాసెస్కి పెట్టినప్పుడు ఓవర్ నైట్ మనం ఎవరు చూడనప్పుడు ఇన్సైడ్ జరిగే ప్రాసెస్ అనమాట ఇదంతా. ఇది ఒక విధంగా నేను క్రియేట్ చేసి పెట్టింది, మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియోని ఎంత ఇంట్రెస్టింగ్గా, ఎంత బ్యూటిఫుల్గా మీకు చూపించాలి అని చెప్పేసి నా ఒక చిన్న ప్రయత్నం ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడు ఫామ్ అయిన ఎయిర్ అనేది పోకుండా మెల్లగా కలుపుకొని మనకు కావలసినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మా అమ్మమ్మ కూడా ఇదే పద్ధతి వాడేది. ఎప్పుడైనా ఇలా స్టీమ్ చేసినప్పుడు, ఉడకబెట్టినప్పుడు తీసుకొచ్చుకున్న ఆకుల్ని వాటర్ వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి అందులో క్లీన్గా నీట్గా కడిగి పెట్టుకునేది అమ్మమ్మ. నా చిన్నప్పుడు ఇస్తరాకులు, అరిటాకులు, మామిడాకులు, కొబ్బరాకులు, ఈ ఆకులలో చిక్కుళ్ళు, ఆనపగూడాలు, కుడుములు, పల్లీలు వీటన్నిటిని ఉడకబెట్టి మా అందరికి ఇచ్చేది. మా తాతయ్య అయితే మా ఇంటి దగ్గర కొబ్బరి చెట్టు ఉంటే దాని కొబ్బరాకులతో బుట్టల్లాగా అల్లేవాడు. అందులోనే అమ్మమ్మ వీటిని ఉడకబెట్టి ఇచ్చేది. చాలా రకాలుగా చేసి ఇచ్చేవాళ్ళు. ఆ మధుర జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తుకొచ్చినాయి. మా తాత వాళ్ళ ఇంట్లోనైతే ప్రతిరోజు ఇస్తరాకులు ఉంటాయి. తాతయ్య ముఖ్యంగా విస్తరాకులలోనే భోజనం చేసేవాడు. మా అమ్మమ్మ తాతయ్యకి ఎప్పుడు మట్టి కుండల్ని అన్నం కూర వండేది. మళ్ళీ రాగి చెంబులో తప్ప ఇంకెందులో కూడా తాతయ్య అసలు వాటర్ తాగేవారు కాదు. అందుకే మా తాతయ్య గట్టిగా, బలంగా పరశురాముల్లాగా ఉండేవాళ్ళు. ఎందుకంటే మా తాతయ్య చూడడానికి సేమ్ పరశురామ్ లాగానే అంత గడ్డం వేసుకొని, హెయిర్ స్టైల్, బాడీ కూడా సేమ్ అట్లనే ఉండేది. బాణాలు ఎక్కువ వేసేటోడంటే అప్పుడు సేమ్ విలువిద్య బాగా తెలిసిన వ్యక్తి అనమాట మా తాతయ్య. కొర్రలు, మిల్లెట్స్ అనేది కంపల్సరీ యూజ్ చేసుకోండి. వీటి వల్ల ఆకలి తొందరగా వేయకుండా బరువు తగ్గుతారు. క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది దీంతో. ప్రెగ్నెన్సీ టైంలో బీపీ, షుగర్ అనేది కంట్రోల్ చేస్తుంది. విటమిన్ B1 ఎక్కువగా ఉంటుంది. బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ పంపిస్తుంది. మెమొరీ పవర్, కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉన్న పిల్లలకి మంచి ఔషధంగా యూజ్ అవుతుందండి. తర్వాత మనం కొర్రలు, సామెలు, ఊదలు, అరికలు, అండుకొర్రలు వీటిని యూజ్ చేస్తే ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్న 6 వారాల్లో క్యూర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఎలాంటి రోగాలకు పనిచేస్తుంది అంటే నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళు, లంగ్స్, మూర్ఛ రోగాలు, ఒబెసిటీ, కాన్స్టిపేషన్, డైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, పార్కిన్సన్స్, ఆర్థరైటిస్, ఆస్తమా, రక్తం, హార్ట్ ప్రాబ్లమ్స్, హెల్తీ గ్రోత్ అనేది కంపల్సరీ ఉంటుంది. గ్లూకోజ్, హార్మోనల్, మైక్రోబయాల్ ఇంబ్యాలెన్స్ని కూడా సెట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మీ ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్కి ఏ హాస్పిటల్ మంచిది అనడం కంటే ఏ మిల్లెట్ తింటే నాకు తొందరగా క్యూర్ అవుతుంది అని ఎప్పుడైతే మీ జర్నీ స్టార్ట్ అవుతుందో అప్పుడే మీ వంటిల్లే మీ వైద్యశాల, మీ ఆహారమే మీ ఆరోగ్యం. చిరుధాన్యాలు సర్వరోగ నివారిణి, ఆరోగ్య ప్రదాయినండి. మీకు నచ్చితే మీ బ్యూటిఫుల్ స్మైల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. టేక్ కేర్.